హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్. డైరెక్ట్ ఈ ప్లేస్కి అయితే వచ్చేసాను. మొన్న లాస్ట్ వీడియోస్లో చూశారు కదా, తను ఎంత ఇబ్బంది అయితే పెట్టిందో. 4-5 గంటలు ఇక్కడే ఉంటాను నేను. 4-5 గంటలు కాదు, 5-6 గంటలైనా సరే దాన్ని పట్టుకునే వెళ్తాను ఇక్కడ నుంచి. ఊరు మొత్తం వదిలేశారు. సో ఇక్కడ ఫోటో వేస్తున్నాను చూడండి. ఆ వదిలేసిన ఊర్లోనే 7 సంవత్సరాలుగా ఉంది. ఆమెను పట్టుకోవడానికి అయితే వెళ్తాను. ఆమె ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అమ్మా పట్టుకోరు, కాలు పట్టుకోరు, కాలు పట్టుకుని కాలు పట్టుకోవచ్చు కదా. ఏం అర్థం కావట్లేదు. హెల్ప్ చేద్దామని ఎంతవరకు. ఆమె వల్లే ఊరు నాశనం అయ్యి అందరూ చనిపోయారా? ఆమె వల్లే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారా? ఏంటి క్లారిటీ? ఊరు ఎందుకు ఖాళీ చేశారు? ఆమె వలన, లేదంటే పర్సనల్ వేరే రీజన్సా? సడన్గా మీదకి దూకుతుంది, గజ్జలు చప్పుడు వినపడుతుంది. కావాలని చేస్తుందా, క్షుద్ర పూజలు చేసి ఎవరినన్నా చంపుతుందా అనే విషయాన్ని కనిపెట్టాలి. మా ఉన్నావా లోపల? నేను ఒకటే చెప్తున్నా, మీ పనులు ఏమన్నా ఆపం ఉందా, లేదంటే ఇంకేదన్నా? ఇద్దరు వచ్చి ఒక లైట్ పట్టుకుని, పెద్ద లైట్ ఆమె కళ్ళకేస్తుంటే, సో ఆమె కొంచెం విచిత్రంగా భయపడుతుంది. అందుకనే నేను ఈసారి చిన్న లైట్ పెట్టి ఆ ఒక్కడిని వచ్చాను లోపలికి. హాయ్ గైస్, నేను సజెస్ట్ చేసిన గేమ్ అయితే ఎలా ఉంది? ఆల్రెడీ కొంతమంది మన సబ్స్క్రైబర్లు అయితే అన్న ఇదే ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ గేమ్ అని చెప్పేసి అయితే నాకు వాట్సాప్లో మెసేజ్లు కూడా పెడుతున్నారు. సో ఇప్పుడు కొన్ని స్క్రీన్ షాట్స్ వేస్తాను డిస్ప్లే మీద, మీరే చదువుకోండి కావాలంటే ప్రూఫ్లతో సహా. అన్న నేను 650 రూపాయలు గెలుచుకున్నానన్న ఈరోజు. సో ఇంకొక అబ్బాయి అన్న ఈరోజు 5500 రూపాయలు గెలుచుకున్నానని ఒక అబ్బాయి. నేను మా అమ్మకి ఇచ్చాను 5500 రూపాయలని, చాలా ఆనందంగా అయితే అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు. అండ్ ఇంకొక అబ్బాయి కూడా చూసారు కదా, అన్న థ్యాంక్ యూ బ్రో గేమ్ సజెస్ట్ చేసినందుకు అని చెప్పేసి. అండ్ దీంతో పాటు మీరు రిజిస్టర్ చేసుకుని ఆ స్క్రీన్ షాట్ని మన వాట్సాప్ నెంబర్కి పంపితే కనుక అందులో టాప్ 10 మెంబర్స్ అయితే విన్ చేస్తానని చెప్పాను. దాంతోపాటు డైలీ 1000 రూపీస్ అయితే గివ్ అవే రూపంలో ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పాను. సో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు అయితే ఇక్కడ వేస్తున్నాను చూడండి. లాస్ట్ 3 డేస్గా విన్ అయిన పర్సన్స్ పేర్లు. సో అభిరామ్ అని ఒక అబ్బాయి, వెంకట సత్యనారాయణ అని ఒక అబ్బాయి, ఇంకా దాంతోపాటు నాగూర్ అనిల్ అనే ఒక అబ్బాయి. సో ఇలా ముగ్గురు అయితే లాస్ట్ 3 డేస్లో డైలీ 1000 రూపాయలు అయితే గెలుచుకున్నారు. సో మీరు కూడా ఇలా డబ్బులు డైలీ గెలుచుకోవాలి. అండ్ నేను సజెస్ట్ చేసిన గేమ్ ఆడి డైలీ 5000 నుంచి 10,000 గెలుచుకొని మీ మమ్మీకో మీ డాడీకో ఇద్దాము అని అనుకుంటే కనుక వెంటనే నా కామెంట్ సెక్షన్లో అయితే టెలిగ్రామ్ లింక్ పెట్టాను. వెంటనే వెళ్ళి ఇప్పుడే జాయిన్ అయిపోండి గైస్. సో అక్కడ జాయిన్ అయిన తర్వాత మిగతా విషయాలు అయితే అక్కడ మాట్లాడుకుందాం. వీటన్నిటిని తలదన్నేలా ఒక అద్భుతమైన విషయం అయితే చెప్పబోతున్నాను. ఈ శుక్రవారం రోజు అయితే నేను చెప్పినట్టుగానే గివ్ అవే రూపంలో శుక్రవారం అంటే ఫ్రైడే రోజున
5 యాపిల్ ఎయిర్పాడ్స్ అయితే 5 మందికి గివ్ అవే రూపంలో అయితే ఇవ్వబోతున్నాను. సో ఆ విన్నర్ మీలో ఎవరో ఒకరు అయ్యి ఉండొచ్చు. సో త్వరగా వెళ్ళి మన కామెంట్ సెక్షన్లో అయితే లింక్ ఉంది, మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. సో ఖచ్చితంగా జాయిన్ అయ్యి ఉండాలి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తర్వాత ప్రాసెస్ ఏంటని చెప్పేసి నేను అక్కడ వీడియోలు అయితే పెట్టాను, అవి చూసి మీరు తెలుసుకోవచ్చు. యాపిల్ ఎయిర్పాడ్స్ గట్టా అన్ని విన్ అవ్వాలంటే కనుక త్వరగా ఫాస్ట్గా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి గైస్. సో గుడ్ లక్, మీరు కూడా విన్నర్ అయ్యి ఉండొచ్చు. నరేంద్ర ఈసారి లక్ కాదు కానీ సార్ అడ్వెంచర్ చేయాలంటే ఇంకా నేను ఒక్కడిని వెళ్ళి అసలు ఏంటి ఇద్దరం వెళ్ళి లైట్లు పెద్దగా పెట్టి భయపడుతుంటే తను భయపడుతుంది కదా, కాబట్టి ఊరుకోవట్లేదు, అటు ఇటు పరిగెట్టేస్తుంది, వెళ్ళిపోతా ఉంటుంది. కాబట్టి నేను ఒక్కడనే లోపలికి వెళ్ళి అసలు మ్యాటర్ ఏంటి విషయం ఏంటి క్లియర్గా తెలుసుకుని వస్తాను. ఓకేనా? మరి నేను గట్టిగా ఏమన్నా అయితే పిలిస్తే ఇక్కడే ఉండు. సరే నేను లోపలికి వెళ్ళాలి. సరే లాక్ చేస్తావా? ఇగో ఏమన్నా జరిగినా సరే పెద్దగా అరుపులు వస్తే తప్ప నేను పిలిస్తే తప్ప రాకు. ఓకే ఓకే ఉందా లోపల సైలెంట్గా? కదులుతుందిరా, గడేసి ఓకేనా? బయటికి ఆడబెట్టు. చూసారు కదా గైస్, చూసారు కదా మ్యాటర్ అయితే ఇదనమాట. నేను దాదాపు అసలు స్టోరీ చెప్తాను ఒక నిమిషం గైస్. మ్యాటర్ ఏంటంటే తిను ఒక హిజరా అనమాట, ట్రాన్స్జెండర్. సో ట్రాన్స్జెండర్ పుట్టిందని చెప్పేసి తన అమ్మ నాన్నలో వదిలేశారనమాట. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత తెలిసిందనమాట తను వాళ్ళ అమ్మ చీరలు కట్టుకోవడం, వాళ్ళ అక్క గాజులు వేసుకోవడం, విచిత్రంగా బిహేవ్ చేస్తుందని. అయితే తనని వెళ్ళగొట్టేశారు ఇంట్లోంచి వెళ్ళగొట్టిన 6 నెలల్లో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. 1.5 yearలో ఊర్లో దరిద్రాలు అంటారు కదా, చెడు జరగడం మొదలైంది. వాళ్ళు చనిపోవడం, వీళ్ళకి అనారోగ్యం రావడం, ఎవరో ఒకళ్ళకి ఊరందరికీ జరుగుతుందనమాట. సో ఆమె వాళ్ళే అని చెప్పేసి భయపడి 1.5 yearలో మొత్తం ఊరంతా ఖాళీ చేశారు. ఆ ఖాళీ చేసిన తర్వాత 7 సంవత్సరాల నుంచి ఆమె ఒంటరిగా అదే ఊర్లో ఉందన్నమాట. సో ఆ ఒంటరిగా ఉన్న 7 సంవత్సరాల ఊర్లోకి మేము వెళ్ళి తను ఎందుకు ఇలా జరిగింది, ఆ అమ్మాయి వల్లే చనిపోయారా లేదంటే ఎవరి వల్ల చనిపోయారా అని కనుక్కుందామని దగ్గరికి వెళ్తే తను విచిత్రంగా భయపెట్టి మమ్మల్ని అయితే అక్కడి నుంచి తరిమేసింది. సో అదంతా వేరే విషయం. అది జరిగిన తర్వాత మళ్ళీ క్లియర్గా తెలుసుకుందామని చెప్పేసి ఇంకొక నెక్స్ట్ వెళ్తే ఆమె అక్కడ లేదు. ఆమె అక్కడి నుంచి ఈ చెరువు దగ్గరికి ప్లేస్కి అయితే వచ్చేసింది. మీరు ప్రోమోలో చూసారు కదా కొంచెం, ఆ చెరువు దగ్గరికి వచ్చింది. మేము నానా తెప్పలో పడి పట్టుకొని నానా అష్ట కష్టాలు పడితే అప్పుడు చేతులు కట్టేసి బతిమాలితే రిక్వెస్ట్ చేస్తే అమ్మ మిమ్మల్ని అనాథాశ్రమంలో జాయిన్ చేస్తామని బతిమాలితే అప్పుడు దొరికిందనమాట. దొరికిన తర్వాత చేతులు కట్టేసి మళ్ళీ పోలీసులకు అప్పచెప్పేద్దాం లేదంటే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేపిద్దాం అనుకునేసరికి చీకటి అయిపోయింది. సో ఇక్కడ దగ్గరలో మేము పోస్ట్ హంటింగ్ చేస్తుంటే వాళ్ళు కొంతమంది మనుషులు అయితే కనిపించారు. వాళ్ళ దగ్గర ఇక్కడ ఒక రూమ్ అయితే ఉందన్నమాట. సో రిసార్ట్స్ లాగా అడవుల్లో కూడా కడతారు కదా, సో ఆ టైప్లో ఇక్కడ ఒక రిసార్ట్ టైప్లో ఉన్న రూమ్ అయితే వదిలేశారనమాట. ఇది అసలు ఓనర్స్ రిసార్ట్ వాళ్ళు వదిలేశారు. అయితే ఇది అడవిలో ఇలా అబాండన్డ్గా ఉందన్నమాట లాస్ట్ ఒక 6 to 7 months నుంచి అంట. అయితే ఈ రూమ్లు సరే అని చెప్పేసి ఈ రూమ్లో పెట్టేసామన్నమాట. ఈ రూమ్లో పెట్టి మార్నింగ్ తీసుకెళ్దామని. కాకపోతే నైట్ విజన్ కెమెరా ఫిక్స్ చేశాను గైస్. ఇక్కడ నైట్ విజన్ కెమెరా ఫిక్స్ చేస్తే ఆ నైట్ విజన్ కెమెరాలో రకరకాలుగా బిహేవ్ చేసిందనమాట. సో ఇందాక నేను ఆ కెమెరా కూడా తీసుకుని వెళ్ళి బయట కూర్చొని చెక్ చేశాను. టైం కూడా అర్ధరాత్రి అవుతుంది. సో ఈమె ఎందుకు ఎలా బిహేవ్ చేస్తుంది, సో స్వయంగా నేనే ఒక్కడిని వచ్చి అడిగితే బాగుంటుంది కదా అనుకున్నా. ఎందుకురా అంటే ఇద్దరు వచ్చి ఒక లైట్ పట్టుకుని పెద్ద లైట్ ఆమె కళ్ళకి వేస్తుంటే సో ఆమె కొంచెం విచిత్రంగా భయపడుతుంది. అందుకనే నేను ఈసారి చిన్న లైట్ పెట్టి
ఆ ఒక్కడినే వచ్చాను లోపలికి. కానీ ఆమె నన్ను ఏం చేయకుండా, కొట్టకుండా, తిట్టకుండా ఉంటే అదే హ్యాపీ. అంటే అసలు క్లారిటీ కోసం వచ్చానమాట. ఆమెలో దెయ్యం ఉందా, లేదంటే దెయ్యం పడినట్టు యాక్ట్ చేస్తుందా, అసలు దెయ్యమే లేకుండా ఆమె ఒక పిచ్చిదా, అది కాకుండా ఒకవేళ ఆమె క్షుద్ర పూజలు చేసే లేడీయా, అసలు ఏమీ క్లారిటీ లేదనమాట. ఏమి అర్థం కావట్లే. ఆమె వల్ల ఆ చెరువు మధ్యలో కూర్చొని డ్యాన్స్ వేస్తూ, లేదంటే గజ్జల సప్పుడు వినిపిస్తూ, అరుస్తూ విచిత్రంగా చేస్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భయపడుతున్నారట, చెరువు అవతల ఉన్న వాళ్ళు. సో ఆమె వల్ల ప్రాబ్లమే కదా అందరికీ. సో ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలని చెప్పేసి నేనైతే వచ్చాను. సో ఏదోటి జరుగుద్ది అనమాట. అయితే పోలీస్ స్టేషన్కి, ఒకవేళ మంచిదైతే అనాథ శమానికి, ఒకవేళ చెడ్డదైతే ఇంకా ఏదంటే అది. సో ప్రాబ్లం అయితే క్లియర్ చేయాలి ఇక్కడ నుంచి. మా పని అయితే అది. మా పని అని కాదు, కొంచెం చిన్న స్మాల్ హెల్ప్ లాగా. కానీ హెల్ప్ చేద్దామని మేము వస్తుంటే ఈమెకి అన్నం పెట్టి ఆమె మమ్మల్ని చంపడానికి బిహేవ్ చేసినంత భయంకరంగా మమ్మల్ని మీద పడుతుంది. సో ఇప్పుడు మీరు చూసారుగా, ఆమెనైతే స్టార్టింగ్లో ఆ లోపల పడుకుని ఉంది. సో ఆమె లేచిన తర్వాత మెల్లగా అడుగుదాం అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నైట్ విజన్ కెమెరా పెట్టినప్పుడు ఇల్లంతా చిందరవందర చేసింది. రూమ్ ఎలా ఉందో చూద్దామని అయితే నేను వచ్చాను. సో ఆమె కూడా ఎలా ఉందో ఏంటో ఒకసారి అడుగుదాం, ఆమె వెనక లేచి ఉంటే. సో లోపలికి అయితే వెళ్దాం ఒకసారి మళ్ళీ. గజ్జల సప్పుడు అయితే వస్తుంది గైస్. ఇంకా గైస్ అయితే పడుకుని ఉంది. ఎలా బిహేవ్ చేస్తుందని ఆమెను అడిగి తెలుసుకోవాలి. అమ్మ, మేము మీకు ఏమీ హాని తలపడడానికి అయితే రాలేదు, దయచేసి అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో చెప్పండి. మీలో ఏదైనా ఆత్మ ఉందా? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అసలు కొంచెం చెప్తారా ఏం జరిగిందో? అసలు ఆ అమ్మ నాన్న చనిపోయింది ఎవరి వల్ల? మీ అమ్మ నాన్న ఊరి అమ్మా, అసలు మిమ్మల్ని ఏమన్నా అన్నాను నేను? అమ్మా హలో, మిమ్మల్ని ఏం అనడానికి రావట్లేదు. బయటికి వెళ్ళకండి, ఆగండి. అమ్మ బయట గడ పెట్టుంది, బయటికి వెళ్ళలేరు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మీరు? హలో, అసలు మీకు ఏమైందండి? అమ్మా మిమ్మల్ని ఏం అనట్లే కదా. అమ్మ మిమ్మల్ని ఏం అనట్లే కదా నేను. ఏమైంది అసలు? గైస్ చూసారు కదా, చాలా చాలా తేడాగా ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళేసరికి అయితే ఆమె విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. సడన్గా నిజం చెప్తున్నా, నేనైతే ఒప్పేసుకున్నా ప్రాంక్గా. ఆమె సడన్గా లేచేసరికి నాకు ఉలిక్కి పడ్డాను నేను కూడా. భయంకరంగా సిచ్యువేషన్ ఉంది ఎక్కడైతే, నిజంగా చెప్తున్నా.
ఇప్పుడు మీకు భయపడతా కూర్చుంటే నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు భయపడాలి ఇంకా నాకు అర్థం కావట్లేదు. ఛీ, ఆమె మీదకి వచ్చేస్తే నేను ఏం చేయగలను చెప్పండి. తనతో మాట్లాడదామని నేను వచ్చా, ఆమె ఏమో మీద పడుతుంది. ఎందుకు మీరు కొంచెం చెప్తారా? మిమ్మల్ని ఏమన్నా అన్నాను నేను? గైస్ తను చూడండి, అసలు నేను ఏమనుకున్నాను. అమ్మా అమ్మా, అసలు మీ అమ్మ నాన్నలు ఎందుకు చనిపోయారు? మీ ఊరు అంతా ఎందుకు ఖాళీ చేసింది? మీరు ఎందుకు ఇలా అయ్యారు? ఏమన్నా సమాధానం చెప్పండి కనీసం. అమ్మ మీరు మంచోళ్ళ, అసలు మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా ఉన్నారో చెప్తే మీకు హెల్ప్ చేయడానికి మాకు వీలు అవుతుంది కదా, ఈజీ అవుతుంది కదా. ఇంకా మీరు దెయ్యంలో అలా బిహేవ్ చేస్తూ అందరిని భయపెట్టడం ఎంతవరకు కరెక్టో? ఇప్పుడు మీరు అలా బిహేవ్ చేయకుండా మంచిగా ఉంటే మిమ్మల్ని ఇలా బంధించం కదా. గైస్ 100% చెప్తున్నా, అందులో దెయ్యం ఉందనుకుంటున్నాను నేను. దెయ్యం ఉన్నట్టే బిహేవ్ చేస్తుంది. ఏమన్నా మళ్ళీ చెప్పు. గైస్ ఆమె మాట్లాడింది ఫస్ట్ మాట, ఆమెను తీసుకొచ్చినప్పటి నుంచి ఏమన్నదో మీరే వినండి. మీరు రిపీట్ చేసి వినండి, కావాలి చచ్చిపోతాం అన్నది. చచ్చిపోతానా? అసలు మిమ్మల్ని ఏమన్నామని చచ్చిపోవడానికి? ఏమన్నా అన్నావా? మీరే చెప్పండి. హలో, నేను ఇక్కడే కూర్చున్నా నీ ఎదురుకుండా, అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఒక మాట చెప్పు నాకు దయచేసి. ఒక్కోసారి మీదకి వస్తున్నావు, ఒక్కోసారి సైలెంట్గా ఉంటున్నావు, ఒక్కోసారి ఏంటిది మాటలేంటి క్షుద్ర పూజలు అవి ఏమన్నా? ఏయ్ నిన్నే ఎంతసేపు అంటే స్మూత్గా మాట్లాడుతుంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నరేంద్ర ఉన్నావుగా? రేయ్ అబ్బావే వెనక్కెళ్ళు నువ్వు ఫస్ట్. కొంచెం భయంగా ఉన్నా కానీ వెనక్కెళ్ళు. వెనక్కెళ్ళమని చెప్పానా? వెనక్కెళ్ళమని చెప్పానా? నీకే వెనక్కెళ్ళమని చెప్పేది. హలో హలో నరేంద్ర ఉన్నావా? వెనక్కెళ్ళు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. నువ్వు క్షుద్ర పూజలు చేస్తే మాత్రం ఇప్పుడు ఏమన్నా భయపడతాను అనుకున్నావా? బాబోయ్ ఇదేంటిది మొత్తం మార్చేసింది, ఏదో ఎగ్జార్సిజంలో లాగా. హలో నిన్నే, భయపడేది ఏం లేదు ఇక్కడ, అర్థమైందా? భయపడతాను అనుకుంటున్నావా?
బాబోయ్ బాబోయ్ గైస్, ఏంటి ఎంత విచిత్రంగా బిహేవ్ చేస్తుంది? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? అర్థమవుతుందా నీకేమన్నా? సడన్గా మీదకి వచ్చేస్తే భయపడక ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఏం చేయమంటారు గైస్, మీరే చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఇది ఏమన్నా లైవ్ అయితే మీరు ఏమన్నా సజెషన్ ఇద్దాం. ఇది లైవ్ కూడా కాదు, కానీ లైవ్ పెడతాను ఏదో ఒక రోజు ఇలాగా. అసలు లైవ్ పెట్టాలి, కానీ అర్ధరాత్రి ఎవరు వస్తారు లైవ్కి చెప్పండి మీరే. అర్ధరాత్రి లైవ్ పెట్టినా సరే తెల్లారి చూస్తారు, సో యూజ్ ఉండదు. తన మీదకి ఎలా వస్తుందో చూసారు కదా సడన్గా. అదే ఎవరైనా ఒక సాధారణ నార్మల్ వ్యక్తులు, అంటే గోస్ట్ హంటింగ్ చేసి అలవాటు అయిపోయింది కాబట్టి నాకు ఓకే, కానీ మిగతా వాళ్ళు ఎవరైనా నా ప్లేస్లో ఉండి పాటికి చచ్చిపోతారు. ఎందుకంటే అది సడన్గా ఉండి ఒకేసారి మీదకి వస్తుంది. ఆ షాకు ఎలా ఉంది, వేవ్ తగ్గుతుందంటే మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది ఒక్కసారిగా. 300-400 వీడియోలు తీసిన నాకే గుండె జల్లు అంటుంది. నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, నేను ప్రస్తుతం ఎక్కడుందని తెలుసా? ఇది మన పరిస్థితి. అంటే ఇక్కడ మనకు వేరే ఆప్షన్ లేదు, ఇది ఒక్కటే ఆప్షన్, వేరే గది కూడా లేదు ఇక్కడ. అయ్య బాబోయ్ ఉడి అమ్మ, అయ్య బాబోయ్ ఉడి అమ్మ, అయ్య బాబోయ్ ఉడి అమ్మ. మెంటలా నీకు? టీని అమ్మ జీవితం రెండోసారి గైస్, ఇది నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. బాబోయ్ సమ్మని షాక్ ఇచ్చింది నాకు మెంటల్ అయితే. రిలాక్స్ బ్రో, రిలాక్స్. గాలి కూడా ఆడట్లేదు ఇక్కడ. మామూలు టెన్షన్ కదా, తెలవగానే ఎదురుగుండా అది. అమ్మ నీకేం కావాలో ఒక మాట చెప్పు నాకు. అసలు నీ ఉద్దేశం ఏంటి మా మీద? మేము ఎందుకు తీసుకొచ్చామనుకుంటున్నాం? ఇదన్నా చెప్పుకొని, మీ అమ్మ నాన్నని ఎవరు చంపారో, వాళ్ళ ఊరిని ఎందుకు ఖాళీ చేసింది, ఇవన్నీ వదిలి నువ్వెందుకు ఎలా మారిపోయావు? క్షుద్ర పూజలు ఏమన్నా నేర్చుకున్నావా? చూస్తుంటే అయితే అలాగే ఉంది నీ పద్ధతి. ఖాళీ గజ్జలు ఏంటో, నీ మంత్రాలు ఏంటో, ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నట్టే ఉన్నావు నిజంగానే. కానీ అలా చేయడం తప్పు కదా. ఆపు. అమ్మా దెబ్బ తగులుద్ది, గోడకి ఎందుకు కొట్టుకుంటున్నారు? నన్ను భయపెట్టారు కానీ ఏంటిది అంతా? ఎన్నిసార్లు చెప్పినా ఒకటే, హెల్ప్ చేద్దామని తీసుకొచ్చాను.
అని ఎన్నిసార్లు చెప్పినా ఆమెకు అర్థం కావట్లేదు. ఇంకేం చేయాలి అర్థం కావట్లేదు, ఇంకేం చేయాలి. అరే బాబోడు బయటకి కడబెట్టాడు. ఊడి అమ్మ బయటికి వెళ్దాం అనుకున్నాను. చీ అమ్మా, బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. బయట మా వాడు గడపెట్టాడు. వీడియో కూడా ఇంకా గ్రేటెడ్. చే జస్ట్ మిస్, అది నా దగ్గరికి వచ్చేద్దాం. రిలాక్స్ బ్రో, రిలాక్స్. ఓయా మోసం. ఇలా ఉందండి సిచ్యువేషన్ అది. ఏది అర్థం కావట్లేదు. వాడు ఏదో మంత్రాలు చదువుతున్నాడు గైస్. నేనేం పిచ్చోను కాదు, మనకి ఇంకా చాలా దారులు ఉన్నాయి గైస్. మన వల్ల అయితే అయ్యేలా లేదు, అదైతే చిత్ర విచిత్రంగా భయంకరంగా అయిపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది ఎంత విచిత్రంగా భయంకరంగా చేస్తుందంటే, అది వచ్చి వస్తుంది. విన్నారు కదా సౌండ్లు. నేను తనని క్లియర్గా అసలు ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది అని క్వశ్చన్లు అడుగుదామని చెప్పేసి నేను ఇక్కడికి వస్తే తనని లోపల వేస్తే అదే నన్ను లోపల బంధించేసేలా ఉంది. ఇప్పుడు ఇందాక ట్రై చేశాను కదా, నరేంద్ర ఏమో గడబెట్టేసాడు. అదొక పడుకుని ఉంటాడు, అంటే బాగా మిడ్ నైట్ అయిపోయింది కదా. అరే నువ్వు బయట ఉంటారా, నేనేమో లోపల వీడియో తీసుకుంటాను, ఆమెను క్వశ్చన్స్ అడుగుతాను, ఎలాగో ఒంటరిగా వెళ్ళి ఆమెను అడగాలి అనే ఛాలెంజ్ కదా అని చెప్పేసి మనం బయట ఉండమన్నా. వాడేమో నిద్రపోయినట్టున్నాడు, పిలిచినా పలగట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈమెమో బయటికి వెళ్ళనిచ్చేలా లేదు నన్ను. విన్నారా గజ్జలు చెప్పు. అప్పుడప్పుడు పడుకుంటుంది, ఆ పడుకోవడం కోసం నేను వెయిట్ చేస్తున్నా బయటికి వెళ్ళిపోదామని. కానీ ఆ పడుకున్న టైంలో నేను వెళ్ళి గేట్ తీయడానికి, డోర్ తీయడానికి ట్రై చేస్తే లాక్ వేసి ఉంటుంది. బయటికి గడబెట్టాడు. అంటే నేను పెట్టమన్నాను, అంటే సేఫ్టీగా ఉండాలి. ఆమె బయటికి పారిపోద్ది కదా, లోపలికి గడపడదామన్నా గెడ తీస్తుంది కదా, అందుకు పెట్టమన్నా నేను. ఇప్పుడు ఏదో ఒకటి చేసి బయటికి వెళ్ళాలి, ఎలాగనేది అర్థం కావట్లేదు. అమ్మా తల్లి, నీకు నమస్కారం అమ్మా, నీ కోటి దండాలమ్మా. దయచేసి నన్ను బయటికి వెళ్ళనివ్వు ప్లీజ్. నేను నిన్ను పట్టుకున్నానో నువ్వు నన్ను పట్టుకున్నావో అర్థం కావట్లేదు. నిజంగా చాలా ఫన్నీ ఉంది, ఒక పక్కన భయం వేస్తుంది. నా జోలికి రాకు, నువ్వు చిరాకు తొప్పేస్తున్నావు చిరాకుగాను. ఇక్కడ లేదేంటి కైస్ ఇది, ఈమె లేదు. నేను బయటికి వెళ్ళే ఛాన్స్ వచ్చేసింది. అమ్మే నేను చూసుకోలేదు, ఇక్కడ ఉందా? అమ్మా దయచేసి నేను బయటికి వెళ్ళినా బాబు, నీకు దండం పడతా. ఎంతసేపు రెస్పెక్ట్ ఇస్తా మాట్లాడా, అమ్మ అమ్మ అక్క అక్క అని. నువ్వు ఇలా భయపెట్టి విచిత్రంగా చేయకు. నా భయం ఏంటంటే నువ్వు ఎక్కడన్నా కొరికావు అనుకో కోతిలాగా, అయ్యి బాబోయ్ ఇది చంపనే చంపేస్తుంది, ఎవరికి తెలుసు. అమ్మ దయచేసి వెళ్ళనివమ్మా, నన్ను బయటికి వెళ్ళనివమ్మా ప్లీజ్, రిక్వెస్టింగ్ అమ్మా. ఏంటి ఆ గజ్జల చప్పుడు ఏంటి? అది ఇందాక మంత్రాలు విచిత్రంగా చదువుతుందామె, విచిత్రంగా మంత్రాలు చదువుతూ నన్ను రానివ్వకుండా. అమ్మ నన్ను బయటికి వెళ్ళి నువ్వు. ఇలా ఆగింది సైలెంట్గా.
వెళ్ళిపోవచ్చు అంటావా? అక్కడికి వెళ్ళేసరికి వచ్చేసింది అనుకో, నా పని అయిపోద్ది. అమ్మా నా జోలికి రాకు, మీకు హెల్ప్ చేస్తాననే కదా నేను వచ్చింది. అసలు ఈ డోర్ క్లోజ్ చేసినప్పుడు అలా అది క్లోజ్ అవుతుంది ఏంటి? గైస్ నా వల్ల కాదు, నేను ఎలాగైనా ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు బయటికి వెళ్ళనివ్వట్లేదని చెప్పేసి నేను వెళ్ళకుండా ఉండాలా? ఆమెను పట్టుకొచ్చిందే నేను. ఇది మళ్ళీ ఏదో మంత్రం చదువుతున్నట్టుంది. ఇలా కాదు, ఆ డోరు గెడ ఇరిగిపోతే ఇరిగిపోయింది, కానీ నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. రే నరేంద్ర, ఉంటే రారా బాబు, నిద్రలాగా ఇప్పుడు పడుకోవడం అంటారా మనం దెయ్యం దగ్గర ఉంటే? ఊరు బాబోయ్. పట్టేసుకోండా వాళ్ళు పడుతుందా? గైస్ ఎలాగైతే ఎలాగలా లాస్ట్లో నా కాలు పట్టుకుని కొరికేసింది, అనుకున్నట్టే జరిగింది. అలాగే నరేంద్ర కాలు కూడా పట్టేసుకుంది వదిలిచ్చే టైంలో. సో ఏదోలాగా లోపలికైతే తోసేసి బయటకైతే వచ్చేసాం. సో మ్యాటర్ అయితే అసలు పాయింట్ ఇది కాదు. సో ఇంతవరకు మీరు చూస్తుంది ఒక ఎత్తు, ఇకపై చూడబోయేది ఒక ఎత్తు. ఏంటంటే నేను ఒకటైతే డిసైడ్ అయ్యాను గైస్ ఇప్పుడే. జస్ట్ ఆమె అలా బిహేవ్ చేస్తుంది కదా దెయ్యంలాగా, ఎందుకు అలా కూర్చోవాలి, ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? సో నేను రేపు మార్నింగ్ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకొని, సో ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ ఎవరో కాబట్టి నేను తీసుకొని కూడా, సో మ్యాక్సిమం వీలైనంత వరకు పర్మిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఈమెనైతే ఇక్కడే ఇదే రూమ్లో బంధించేసి, సో ఈ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో క్షుద్ర పూజలు పోలీసులు కూడా చాలామంది నమ్ముతారు. సో ఆ నమ్మే వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సో ఈమెలో దెయ్యం ఉంటే కనుక ఆ దెయ్యాన్ని బయటకు తీపిచ్చేసేయాలి. సో ఈమె పాపం కదా, సో ఆమె మమ్మల్ని బాధ పెట్టినా సరే, మా మీద దాడి చేసినా సరే, ఆమెలో ఉన్న ఆత్మ ఆమెను బాధ పెడుతుంది కదా. సో ఆమెని కాపాడాలి ఎలాగైనా సరే. సో ఎవరినైనా నాకెవరో తెలియదు, సాధారణంగా ఎవరో ఒకరిని కనుక్కుంటాను. గుడిల దగ్గరికి వెళ్తే పూజారులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారో అలా ఎంక్వైరీ చేస్తాను. క్షుద్ర పూజలు చేసేవారు, ఆ దెయ్యాన్ని ఆమెలోంచి బయటకు తీసేవారు ఎవరైనా ఉంటే కనుక్కొని, సో అతన్ని అయితే తీసుకొచ్చి ఈమెలోంచి దెయ్యాన్ని తీపిచ్చేద్దాం. సో రేపు ఒక్కరోజు ఉంచుదాం ఈమెని, ఈరోజు రేపు కూడా ఉంచేద్దాం. సో ఆ వీడియోస్ అయితే కమింగ్ సూన్ అనమాట, పక్కా నేను చేస్తాను. సో అస్సలు మీకు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? అర్థమైంది అనుకుంటా మ్యాటర్. నెక్స్ట్ వీడియోస్ ఎప్పుడు వస్తాయి అనేది అప్డేట్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఇస్తూ ఉంటాను. అలాగే ఛానల్ని కూడా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఉంచుకోండి సబ్స్క్రైబ్ చేసి. అండ్ ఇంతకన్నా భయంకరమైన హారబుల్ వీడియోస్, హర్రర్ అంటే మొత్తం మైండ్ బ్లాస్ట్ అయిపోద్ది అనమాట. నేను ఇప్పుడు ఎంత టెన్షన్లో ఉన్నానంటే, ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు దెయ్యం ఉండి అలా బిహేవ్ చేస్తే ఇలాగే ఉంటుంది, మాట తడబడద్ది, ఇలా టెన్షన్ వస్తుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇన్స్టాగ్రామ్లో అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీడియో అప్లోడ్ అవ్వగానే స్టోరీ పెడతాను, మీకు తెలుస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి మన కామెంట్ సెక్షన్లో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఉంది. హంటర్ నరేష్ అని సెర్చ్ చేసినా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి దెయ్యాలు భూతాల వీడియోలు అక్కడ కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో మర్చిపోకుండా అక్కడ కూడా ఫాలో అవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇలాంటి హాంటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పింది ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, మీకు హర్రర్ అంటే ఇష్టం. సో మీరు పెట్టిన ప్రతి వీడియో మిస్ కాకుండా ఉండాలి కదా. సో మీరు
జాగ్రత్త గైస్, టాటా బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. హే గైస్, మీరు ఎంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చినట్లే అనుకుంటున్నాను. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి గైస్. అండ్ వెళ్ళే ముందు ఇంకో విషయం, సో నెక్స్ట్ వీడియోస్ వచ్చే ముందు నేను ముందుగానే అప్డేటు మీకు ఇవ్వాలంటే కనుక అది ఇన్స్టాగ్రామ్లో నేను స్టోరీలా పెడతాను అనమాట. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇక్కడ డిస్ప్లే మీద వేస్తున్నాను. సో వెంటనే వెళ్ళి ఫాలో కొట్టండి. సో ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే కనుక నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ 2 పనులు చేయండి, ఎందుకంటే మీకు హర్రర్ వీడియోస్ అంటే ఇష్టం. సో మీకు హర్రర్ వీడియోస్ పెట్టిన వెంటనే మీరు ఫస్ట్ చూడాలంటే కనుక సో నేను చెప్పిన ఇన్స్టాగ్రామ్లో అలాగే ఫాలో అవ్వండి, అలాగే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో అయితే ఇంకా ఘోరంగా అయితే ఉండబోతున్నాయి. అండ్ బ్లాక్ మ్యాజిక్, క్షుద్ర పూజలు అలాంటి అయితే కొన్ని నేను ఇది హింట్లు అనమాట. సో వీడియో వచ్చిన తర్వాత ఇంకా భయంకరంగా ఉంటాయి. అండ్ ఇంకో విషయం, హేటర్స్కి, సో మనకే కాదు అల్లు అర్జున్ అంత గొప్ప హీరోకే హేటర్స్ ఉన్నారో, సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అంత పెద్ద వ్యక్తికే హేటర్స్ ఉన్నారో, సో మనమెంత మనకు కూడా మన ఫాలోవర్స్ ఉంటారో, హేటర్స్ కూడా ఉంటారో. సో హేట్ కామెంట్స్ని అయితే మీరు పట్టించుకోవద్దు, వాళ్ళని డిస్లైక్ కూడా కొట్టొద్దు, మనకు వదిలేయండి వాళ్ళని, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారో. సో మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ, మనం మాత్రమే. సో ఇంకా మీకోసం థ్రిల్లింగ్ వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను గైస్, వెయిట్ చేస్తూ ఉండండి. హేటర్స్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, హేట్ కామెంట్స్ని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో టాటా, గుడ్ నైట్ గైస్, అందరూ బాగుండాలి. గైస్, మీరు ఇంట్లో కూర్చొని మీరు డబ్బులు సంపాదించడం కోసం అయితే ఒక ఆపర్చునిటీ మేము ముందుకు తీసుకొచ్చాను. అది నేను స్టార్టింగ్లో పెట్టిన వీడియోనే మళ్ళీ ఎండింగ్లో కూడా పెట్టాను అనమాట. ఒకసారి రెండోసారి చూస్తే క్లియర్గా అర్థమవుద్దని చెప్పేసి మళ్ళీ పెట్టాను. ఒకసారి చూసేసి మీరు కూడా మీకు ఇష్టమైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఫోర్స్ ఏం లేదు, లేదంటే లైట్ గైస్. సో ఒకసారి వీడియోని అయితే మళ్ళీ చూడండి ఎండింగ్ వరకు, సో స్కిప్ చేయకుండా చూడండి గైస్. హాయ్ గైస్, నేను సజెస్ట్ చేసిన గేమ్ అయితే ఎలా ఉంది? ఆల్రెడీ కొంతమంది మన సబ్స్క్రైబర్లు అయితే అన్న ఇదే ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ గేమ్ అని చెప్పేసి అయితే నాకు వాట్సాప్లో మెసేజ్లు కూడా పెడుతున్నారు. సో ఇప్పుడు కొన్ని స్క్రీన్ షాట్స్ వేస్తాను డిస్ప్లే మీద, మీరే చదువుకోండి కావాలంటే ప్రూఫ్లతో సహా. అన్న నేను 650 రూపాయలు గెలుచుకున్నానన్న ఈరోజు. సో ఇంకొక అబ్బాయి, అన్న ఈరోజు 5500 రూపాయలు గెలుచుకున్నానని ఒక అబ్బాయి. నేను మా అమ్మకి ఇచ్చాను 5500 రూపాయలని, చాలా ఆనందంగా అయితే ఆ అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు. అండ్ ఇంకొక అబ్బాయి కూడా చూశారు కదా, అన్న థ్యాంక్ యూ బ్రో గేమ్ సజెస్ట్ చేసినందుకు అని చెప్పేసి. అండ్ దీంతో పాటు మీరు రిజిస్టర్ చేసుకుని ఆ స్క్రీన్ షాట్ని మన వాట్సాప్ నెంబర్కి పంపితే కనుక అందులో టాప్ 10 మెంబర్స్ అయితే విన్ చేస్తానని చెప్పాను. దాంతోపాటు డైలీ 1000 రూపీస్ అయితే గివ్ అవే రూపంలో ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పాను. సో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు అయితే ఇక్కడ వేస్తున్నాను చూడండి. లాస్ట్ 3 డేస్గా విన్ అయిన పర్సన్స్ పేర్లు. సో అభిరామ్ అని ఒక అబ్బాయి, వెంకట సత్యనారాయణ అని ఒక అబ్బాయి, ఇంకా దాంతోపాటు నాగూర్ అనిల్ అనే ఒక అబ్బాయి. సో ఇలా ముగ్గురు అయితే లాస్ట్ 3 డేస్లో డైలీ 1000 రూపాయలు అయితే గెలుచుకున్నారు. సో మీరు కూడా ఇలా డబ్బులు డైలీ గెలుచుకోవాలి. అండ్ నేను సజెస్ట్ చేసిన గేమ్ ఆడి డైలీ 5000 నుంచి 10,000 గెలుచుకొని మీ మమ్మీకో మీ డాడీకో ఇద్దాము అని అనుకుంటే కనుక వెంటనే నా కామెంట్ సెక్షన్లో అయితే టెలిగ్రామ్ లింక్ పెట్టాను, వెంటనే వెళ్ళి ఇప్పుడే జాయిన్ అయిపోండి గైస్. సో అక్కడ జాయిన్ అయిన తర్వాత మిగతా విషయాలు అయితే అక్కడ మాట్లాడుకుందాం. వీటన్నిటిని తలదన్నిలా ఒక అద్భుతమైన విషయం అయితే చెప్పబోతున్నాను. ఈ శుక్రవారం రోజు అయితే నేను చెప్పినట్టుగానే గివ్ అవే రూపంలో శుక్రవారం అంటే ఫ్రైడే రోజున 5 యాపిల్ ఎయిర్పాడ్స్ అయితే 5 మందికి గివ్ అవే రూపంలో అయితే ఇవ్వబోతున్నాను. సో ఆ విన్నర్ మీలో ఎవరో ఒకరు అయ్యి ఉండొచ్చు. సో త్వరగా వెళ్ళి మన కామెంట్ సెక్షన్లో అయితే లింక్ ఉంది, మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. సో ఖచ్చితంగా జాయిన్ అయ్యి ఉండాలి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తర్వాత ప్రాసెస్ ఏంటనేది చెప్పేసి నేను అక్కడ వీడియోలు అయితే పెట్టాను, అవి చూసి మీరు తెలుసుకోవచ్చు. యాపిల్ ఎయిర్పాడ్స్ గట్టా అన్ని విన్ అవ్వాలంటే కనుక త్వరగా ఫాస్ట్గా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి గైస్. సో గుడ్ లక్, మీరు కూడా విన్నర్ అయ్యి ఉండొచ్చు.